తెలుగుదేశం ఎమ్మెల్యే ఒక ఆయన దందా చేస్తున్నాడట, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడట. ఆ వార్త రాయడానికి మళ్ళీ అలా రాస్తే తెలుగుదేశం అభిమానులు ఫీల్ అవుతారు కాబట్టి, లేదా చంద్రబాబు గారు ఫీల్ అవుతారు కాబట్టి, అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ, రియల్టర్లకి చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత, వైసీపీ పాలనను గుర్తు చేస్తున్నవాడు. ఇది వీళ్ళు అంటే మనవాడు వెదవ పని చేసినా పక్కనోడిని గుర్తు చేయాలి తప్పించి మనోడు వెదవ కాదు అన్నటువంటిది చెప్పే ప్రయత్నం అన్నట్టు. రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారా, అయితే మాకు కొంత వాటా ఇవ్వాలి, లేదా ఎకరాకి 10 లక్షలకు అప్పం కట్టాల్సిందే, లేదంటే పర్మిషన్లు రావు, రిజిస్ట్రేషన్లు కావు. వైసీపీ ఎమ్మెల్యే చాలామంది చేసింది అందా ఇది. ఆ ప్రభుత్వం పోయింది కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకళ్ళు ఇదే దందాకి తెరలేపారు. రాజధానికి సమీపంలో సొంత నియోజకవర్గంలో ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఎమ్మెల్యేకి తెలియకుండా అక్కడ చీమ చిటుక్కుమండానికి కూడా వీల్లేదు. ఆయన అనుచరులు చేస్తున్న అడ్డగోలు దందా చూసి ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు విలవిల్లాడుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చింది. సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి